పేద ప్రజల కంటి సమస్యలు తీర్చడం కోసం ఉచితంగా శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొండా భీమనపల్లి గ్రామంలో మంగళవారం శంకర్ నేత్రాలయ వారిచే ఉచిత నేత్ర వైద్య చికిత్సా శిబిరాన్ని ప్రారంభించారు. ఎంవీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మునుకుట్ల వెంకటరెడ్డి, మునుకుట్ల తిరుమల రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క శిబిరాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న పేదల కోసం ఉచితంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రేపు అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యులు, ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలతో పాటు మాజీ సర్పంచ్ మునికుట్ల విద్యావతి, వెంకటరెడ్డి, మునుకుట్ల తిరుమల రెడ్డి, ఎంవీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మునికుట్ల వెంకటరెడ్డి, ఎన్ఆర్ఐలు భువనేష్, భుజాల, ఏటీఏ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ పాల్ రెడ్డి, వెనయ్ గ్రామ సర్పంచ్ కొండ్రెడ్డి శ్రీను, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ ప్రజలందరికీ, సర్పంచ్ గారికి, మా కొలిసి ప్రతి ఒక్కరికి కూడా నాకు ధన్యవాదాలు. ముందు వెనక అందరూ కూర్చొని ఇక్కడ అందరూ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. అందరూ మీ కళ్ళని చూపించుకొని మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే అన్నీ అడిగి తెలుసుకొని, మళ్ళీ ఒకవేళ సర్జరీ అవసరమైతే 3 రోజుల తర్వాత సర్జరీ కార్యక్రమం అనేది కూడా స్టార్ట్ అవుతుంది, షెడ్యూల్ చేస్తారు. దాంతో మీరు చూసుకొని అన్ని చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్న మా అన్నయ్య తిరుమల రెడ్డి గారు ఎప్పటి నుంచో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది అంత చిన్న కార్యక్రమం అయితే కాదు అందరూ అనుకుంటున్నట్టు. రేపు ఇంకా గెస్ట్లు అందరూ వస్తారు, ఎమ్మెల్యే సాబ్ అందరూ వస్తారు, అందరూ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ దగ్గరికి వెళ్ళి బస్సులలో వెళ్ళి చూపించుకోవడం అంటే కష్టమవుతుంది. అందుకే ఈ కార్యక్రమం ఏంటంటే, ఈ ప్రోగ్రాము మనం ఇక్కడే చూస్తారు, ఇక్కడే అద్దాలు ఇస్తారు, ఇక్కడే సర్జరీ చేస్తారు, పొరల సర్జరీ చేస్తారు. ఇంకేమన్నా పెద్ద సర్జరీ కావాలంటే అది కూడా చెన్నైలకు రిఫర్ చేస్తారు, అది కూడా ఫ్రీగా చేస్తారు. పెద్ద సర్జరీ కూడా ఫ్రీగా చేస్తారు. ఈ ప్రోగ్రాం ఉద్దేశము ఉట్టి చూడటమే కాదు, అద్దాలు ఇవ్వడమే కాదు, మెయిన్ ఉద్దేశము సర్జరీలు చేయడము. ఏమైనా మనకి ఈ బస్సులో అయ్యే సర్జరీలు చేయడము. ఒకవేళ బస్సులో సర్జరీలు కాలేకపోతే చెన్నైలో చెన్నై నుంచి ఈ మేసూర్ శంకర్ నేత్రాలు అనేది చెన్నై బేస్డ్ హాస్పిటల్ ఇది. అక్కడ తీసుకెళ్లి రెఫరెన్స్ సర్జరీలు చేస్తారు. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ అంత సిటీలోకి వెళ్ళి చేయించుకోవడం అంటే అంత ఈజీ కాదు. మీరు ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతాయి పరీక్షలు, జరుగుతాయి ఆపరేషన్ ఏమో 5వ తారీఖు నుంచి జరుగుతాయి. సో మీరందరూ మీతో పాటు మీ చుట్టుపక్కల అందరికీ ఎవరికైతే కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చూపులు సరిగ్గా లేవో, ఎవరికైనా సర్జరీలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పి దీన్ని రేపటి నుంచి మీరు అందరూ మీతో పాటు అందరికీ చెప్తే దీన్ని మెయిన్గా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అందరితో పాటు. సో మీరందరూ ఎక్కడ వెళ్ళాలి అవసరం లేదు. మీ ఇంటికి, మీ ఊర్లోనే, మీ ఇంటి దగ్గరికి హాస్పిటల్ వచ్చింది. ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన కొండ భూమినపల్లి ముద్దుబిడ్డ తిరుమల రెడ్డి గారికి, ఆ ఊర్లోనే వర్జీనియాలో, యుఎస్లో మేమందరం కలిసే ఉంటాము. అక్కడ కూడా అతనికి మంచి పేరు ఉంది, అతను మంచి పనులు చేస్తారు అక్కడ కూడా. సో ఇక్కడ కూడా మీ ఊరికి, మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి సేవ చేయాలనే తలంపు వారికి ఎప్పటి నుంచో ఉంది. సో వారికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీ అందరి అభివృద్ధి కొరకు పాటుపడుతున్నందుకు మా యొక్క ధన్యవాదాలు. శంకర్ నేత్రాలయ యొక్క టీము చాలా ఎక్స్పీరియన్స్డ్ టీం. 1978లో ప్రారంభించారు. డాక్టర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్. సో మీరందరూ మంచి డాక్టర్స్ చేతిలో మీ ఐస్ చూపించుకొని మీ యొక్క కళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఒక మంచి అవకాశం, మళ్ళీ రాదు. ఇది చిన్న కార్యక్రమం కానే కాదు. ఇది ఒక కంటి తుడుపు చర్య కాదు, మీ యొక్క కళ్ళు బాగుపరిచే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. కాబట్టి తప్పకుండా మన కొండ భూమినపల్లి గ్రామ ప్రజలు, మన దేవరకొండ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని మీ కళ్ళను మంచి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరొక్కసారి తిరుమల రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు. కూడా గ్రామ ప్రజల గురించి 20 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాడు. మేము ఒక 5 సంవత్సరాల సర్పంచం ఉండి మా వారు కూడా 10 ఏళ్ల సంది ఊరికి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇప్పుడు కూడా ఈ పెద్ద కార్యక్రమము పేద ప్రజలకు ఉపయోగపడే శంకర నేత్రాలయ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరందరూ వచ్చి కళ్ళు చూయించుకొని పేద ప్రజలందరూ అదంతా కళ్ళు చూయించుకొని మీకు తెలియకుండా కొంతమందికి చెప్పి వాళ్ళకు కూడా తీసుకొచ్చి ఒక 1000 వరకు కళ్ళ ఆపరేషన్లు చేయించుకొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేయాలని కోరుతున్నాను. సరకు మీరు పరీక్షలు, కంటి అద్దాలు, ఈ కార్యక్రమము అన్ని చేయించగలుగుతారు. తర్వాత మీరు వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతి చూయించుకున్న వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ మన భోజన వసతి కల్పిస్తున్నాం. మీరందరూ భోంచేసి వెళ్ళగలరు. తర్వాత మీరు ఏ ఇబ్బంది ఉన్నా మీకు సంప్రదించగలరు. ఆ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఏ ప్రాబ్లం ఉన్నా మీకు కావాల్సిన ఆ ఫోన్ నెంబర్లకు అడిగితో మాతో తెలుసుకోగలరు. తర్వాత మా బాబు ఎన్ఆర్ఐ అయినా ఈ కార్యక్రమము కష్టపడుకుంటూ ఇంత ఎండాకాలం వద్దు, ఇబ్బంది అవుతుంది, తర్వాత పెట్టుకో బాబు అంటే వినలేదు. వానికి ఎప్పుడు ఒకటి ఊరికి సేవ చేయాలి అనేది, తర్వాత 24 గంటలు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. అమెరికాలో కూడా ఆట అనే కార్యక్రమానికి ఎన్ఆర్ఐ ఆట వీళ్ళు చేస్తున్నారు. దానికి కూడా నిన్న సీఎం గారిని చంద్రబాబు నాయుడు అందరు పిలిచిండ్రు. అక్కడ కూడా సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాడు బాబు. మన అధ్యక్షుల వారు చెప్పినట్టు బస్సులనే మనకు ఆపరేషన్లు అన్నీ ఏది కానీ బస్సులైనా జరుగుతాయి. మీరు దాని గురించి ఇదేం లేదు. తొందర టెస్టులు పూర్తయిన తర్వాత బస్సులకు పంపిస్తారు. అక్కడ మనకు పరీక్షలు చేసి తర్వాత ఆపరేషన్ చేసి 2 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళ బండిలే మీ ఊర్లకు పంపిస్తారు. అదొక ముఖ్య కార్యక్రమం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని మా కుమారుడు మున్కుంట్ల తిరుమల రెడ్డి, ముఖ్యంగా మేము మా తల్లిదండ్రులతో పాటు వాళ్ళ తాతయ్య నాయనమ్మలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ యొక్క సేవతోటి వాళ్ళను కూడా ఈ ఫోటోలు పెట్టి వాళ్ళ ఉద్దేశంతో కూడా ఈయన ఆ పెద్ద మనుషుల మీద ప్రేమతోటి తల్లిదండ్రులతో పాటు తాతయ్య నాయనమ్మలను కూడా ఈ రోజులలో తల్లిదండ్రులను చూసేదే కష్టం ఉంది. కానీ తాతయ్య నాది ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద చచ్చిపోయిన తాతయ్య నాయనమ్మను గుర్తుపెట్టుకోవడం అంటే నాకు చాలా సంతోషమైన విషయం. దానికి నేను మా పిల్లోడు చిన్నోడు అయినా మనం చెప్పకూడదు, కానీ ఆయనని ఈ సందర్భంగా నా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన అధ్యక్షులు భువనేశ్వర్ గారు ఓపెన్ చేసిండ్రు. ఆయన కూడా ఇదివరకు అమెరికాలో ఈ ఆట అధ్యక్షుడిగా పనిచేసి వాళ్ళ ఊర్లో మన వనపర్తిలో ఏర్పాటు చేసి ఇదే కార్యక్రమం వనపర్తిలో చేసిండ్రు. ఆ కార్యక్రమం కూడా మనం టీవీలలో అక్కడక్కడ చూసినాం, బాగుంది. దాంతోపాటు మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు వచ్చిన సభ్యులు మన కళ్ళకు సంబంధించిన ఏమాత్రం ఇబ్బందులు ఉన్న వాళ్ళంతా మంచిగా చూయించుకొని ఏ ఇబ్బంది ఉన్నా కొంచెం బాగా అత్యవసరం ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కానీ అద్దాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అన్నింటికీ పెద్ద మనుషులను బాగా చూసుకోవాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా 60 ఏళ్ళు దాటినందుకు సాధ్యమైనంత వరకు కంటి అద్దాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రజలందరూ మాతో పాటు ఉన్నందుకు గత 10-15 ఏళ్ల నుండి మేము సేవా కార్యక్రమంలో స్కూల్ కట్టించినాం, హెల్త్ సెంటర్ కట్టించినాం, గుండు కట్టించినాం సొంతంగా. కాబట్టి ఇదంతా మాకు మంచిగానే జరిగింది. ఇది కొత్త కార్యక్రమం, ఈ నేత్రాలయ అనేది కొత్త కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా మంచి విజయవంతంగా 10 రోజులు ఇలా విజయవంతంగా అయితే తర్వాత కూడా ఇంకేమైనా సహకారం ఉంటే కూడా మేము చేసామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం.